హలో అండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి యమ్మీగా చాలా టేస్టీగా కమ్మగా ఉండే కీర్‌నైతే చేసి చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక్కసారి ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతూ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ స్వీట్ పొటాటోస్‌ని తీసుకొని నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న పీల్ అంతా కూడా ఇలా తీసుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకొని కీర్ చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద పీసెస్‌లా కాకుండా ఇలా మీడియంగా అంతా కూడా తురిమి తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా కూడా అంతా తురిమి తీసుకున్నామనుకోండి. ఇది ఇలా పక్కన పెట్టి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యిలో మనం ఇంతకుముందు తురిమి పెట్టుకున్న స్వీట్ పొటాటోని అంతా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎప్పుడు కలుపుకుంటూ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే ఇది తొందరగా అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ చేసుకోవాలి. దానిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు, డ్రైగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. ఇలా చిక్కటి పాలు వేసుకొని అంతా కూడా ఒకసారి స్వీట్ పొటాటో అందులో అంతా కలిసిపోయేంతసేపు మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా స్వీట్ పొటాటో అంతా కూడా మంచిగా ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ మధ్యలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఒక 3-4 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుంటే స్వీట్ పొటాటో అనేది మనకు మంచిగా ఉడికిపోతుంది. చూసారా, కాస్త థిక్గా కూడా అయిపోయింది కదా కన్సిస్టెన్సీ అనేది. ఇలా అయినప్పుడు దానిలో 1/2 కప్పు వరకు షుగర్ కూడా వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంతసేపు కలుపుకోవాలి. చూసారా, చిక్కగా అయిపోయింది కదా. ఈ టైంలో ఇప్పుడు మనం కొద్దిగా నేతిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని దీనిలో వేసుకోవాలి. కిస్మిస్, బాదాం, జీడిపప్పు, పిస్తా పప్పు ఏదైనా పర్లేదు. దీనిలో అన్నీ ఫ్రై చేసుకొని వేసుకుంటే సూపర్గా యమ్మీగా ఉండే స్వీట్ పొటాటో కీర్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఇవి సీజన్లో స్వీట్ పొటాటో మనకు ఎక్కువ దొరికినప్పుడు ఇలా మధ్య మధ్యలో కీర్ తయారు చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ కావాలంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.